ఎస్ రామకృష్ణ గారు ఏమంటారు? ఇప్పుడు ఏదైతే కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ లేరు, అన్నిటికీ కూడా ఆయన అలిగారు అంటూ కూడా వాదనలు అయితే ఒక రకంగా కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి ఏమంటారు? అటు ప్రభుత్వ వర్గాల నుంచి ఆయన విదేశాల్లో ఉన్నారని సమాచారం అందుతుంది. ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉండడం వల్ల, ఆయన బిజీ స్కెడ్యూల్ వల్ల సమావేశాలకు రాలేకపోతున్నారా, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ అలిగారని అనుకోవచ్చా? ఏంటి మొట్టమొదటిగా సునీత మేడం గారు, మీకు జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి, ప్యానల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే అండి, నేను మొట్టమొదటిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మా పార్టీలో అధికార ప్రతినిధి అనేటువంటిది బాధ్యతలు కాదు, రిప్రజెంటేటివ్గా వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే, జనరల్ గా కూటమి ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోద్ది అనేటువంటిది గత కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా, కూటమి కలవక ముందు నుంచి కూడా ప్రత్యర్థులు ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారండి. కలిసిపోతారేమో అని అనుకున్నారు, కలిసారు. కలిసిన తర్వాత నుంచి ఎలాగైనా విడగొట్టాలని ట్రై చేస్తున్నారు, అవ్వలేదు. ఎప్పటికైనా వాళ్ళకి వేరే మార్గం లేదు. కూటమి కలిసి ఉంటే ప్రత్యర్థులకు మార్గం లేదు కానీ, కాబట్టి వాళ్ళందరూ క్రియేట్ చేసేటువంటి అవాకులు చెవాకులు. ఇప్పుడు నిజంగానే అడిగారు అనుకోండి, జనరల్ గా ఎవరు చెప్పాలి? పార్టీ వర్గాలన్నా చెప్పాలి, లేదు ప్రభుత్వ వర్గాలన్నా చెప్పాలి, లేదా కూటమిలో ఉండేటువంటి పార్టీ వర్గాలన్నా చెప్పాలి. మరి వీళ్ళకి ఎవరు చెప్తున్నారు అడిగారని? అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఏదైతే కావాలని మనసులో ఉందో అది మాట్లాడడం అన్నమాట. అంతేగాని పైగా రేపు ఈ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనకి మొగల్తూరు పెనుగొండ కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవ్వబోతున్నారు. ఇప్పుడు దాకా ప్రతి కార్యక్రమానికి టెన్షన్ గా ఆయన అటెండ్ అయ్యారు. పైగా ఆయన ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోవడం రీత్యా ఇలా నెంబర్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. కూటమి అనేటువంటిది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇది నేను చెప్పిన మాట కాదు. పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సాక్షిగా, అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా చెప్పింది ఏంటండి, 15 సంవత్సరాల పాటు కూటమి ఇలాగే ఉంటుంది. 15 సంవత్సరాల పాటు ఈయన యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి కూటమి అనేటువంటిది చాలా దృఢమైనది, వీళ్ళ యొక్క ఆశలు నెరవేరవు. ఫస్ట్ది. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పటికే కూటమిలో అత్యంత సుపరిపాలన అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఓ పక్కన హామీలు నెరవేర్చడం జరుగుతుంది, ఓ పక్కన ప్రజల సాధారణ సమస్యలు నెరవేర్చడం జరుగుతుంది. ఎక్కడైనా గ్రీవెన్స్ ఉంటే అవి నెరవేర్చడం జరుగుతుంది. యథావిధిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వాళ్ళకి వీళ్ళకి చేసే సహాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న 6,200 కోట్లు పాత బకాయిలు చెల్లించారండి. మొదలు పెట్టారు ఉద్యోగస్తులకు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో బకాయిలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు. టాప్ సీఎం గారు మొత్తం అన్ని పెండింగ్లు పెట్టుకుని వెళ్తే ఒకటి కూడా ఇవాళ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన వచ్చిన దగ్గర నుంచి పల్లె పండుగ పేరుతో విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే టార్గెట్ 2-3 నెలల టార్గెట్ తో మొత్తం సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఈయన వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ఇవాళ అటవీ శాఖలో అత్యంత సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఎర్రచందనాన్ని పట్టుకోవడం జరిగింది. అలా ఈయన వచ్చినటువంటి ఆనతి కాలంలోనే వాళ్ళ కనీసం ఒక 500 గోకులాలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ విత్ ఇన్ 6 months 8 months లో 2,500 గోకులాలు పైన నిర్మించడం జరిగింది. రోడ్ల నిమిత్తం వాళ్ళ కనీసం 5 సంవత్సరాలకు 500 కోట్లు కూడా కేటాయించలేని దుస్థితి నుంచి మొన్నటి బడ్జెట్ లోనే 6,000 కోట్ల దాకా కూడా కేటాయించడం జరిగిందండి. ఇలా కూటమి ప్రభుత్వంలో ఒకరికొకరు సహకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ, మీరనేటువంటి అన్ని సివిల్ సప్లై గవర్నమెంట్ కానీ, లేకపోతే ఒక టూరిజం కానీ, అటు విద్యాశాఖ కానీ, ఇది కూడా చాలా వేగవంతంగా దూసుకుని వెళ్ళిపోతుంది. పరిపాలన జెట్ స్పీడ్ తో వెళ్తుంది. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని కూడా డబుల్ ఇంజిన్ తో సర్కారు దూసుకుని వెళ్తుంది అనమాట అండి. ఇలాంటి సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా స్థిర చిత్తమైనటువంటి వ్యక్తి, చాలా దృఢ చిత్తమైనటువంటి వ్యక్తి.
ఊరికే పుట్టగాల్చి ముఖాన్ని పడేసి అలిగిరి అంటే అలా ప్రతిదానికి స్పందించేటువంటి పర్సన్ కాదు ఆయన. స్పందిస్తే ప్రజలకి పరిష్కారం ఉండాలి, స్పందిస్తే ప్రజలకు ఉపయోగం ఉండాలి, స్పందిస్తే దేశానికి ఉపయోగం ఉండాలి, స్పందిస్తే ఏదైనా సామాజిక ప్రయోజనం ఉండాలి. అంటే ఎగ్జాక్ట్లీ అండి రామకృష్ణ గారు, ఇక్కడే కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మీరు అన్నట్లు ఓకే, నిజంగానే పవన్ కళ్యాణ్ కి బిజీ స్కెడ్యూల్ ఉంది, ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన కొంచెం ఫారెన్ లో ఉంటున్నారా, లేదంటే సినిమా షూటింగ్లు, ఇవన్నీ కూడా అంశాలు తెరపైన ఉన్నాయి. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ కి అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి విమర్శలు, ఆయన కొన్ని సమావేశాలకు రాలేదు, కానీ ఈసారి సమావేశాలకు రాకపోవడమే ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే కూడా ఈ మధ్య కాలంలో అటు జనసేన పార్టీ స్థాపన దినోత్సవంలో కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నారు. ఆయన ఈ మధ్య తమిళ మీడియాకు కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్న కమెంట్లు ఇప్పుడు ఒక రకంగా చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు మరి? మేడం, విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందించారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు స్పందించరండి. సమాజానికి మైలు చేకూరేలా స్పందించారు ఫస్ట్ది. ఇక రెండోటంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్లు చాలా 4-5 క్వశ్చన్లు వరుస పెట్టి అడిగారు. తమిళ రాజకీయాల వైపు దృష్టి పెట్టడం అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాల్సింది, ఇంకా నేను మా పార్టీ వర్గాల నుంచి ఈయన ఎక్కడ ఉన్నారనేటువంటిది నేను సమాచారం కూడా పూర్తిగా తీసుకోలేదు. ప్రభుత్వ వర్గాలు చెప్పేదని మన మిగతా సమాచారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఒకటి. ఇంకోటి ఏంటంటే తమిళనాడు రాజకీయాల వైపు మళ్ళడం అనేటువంటిది ఒక తమిళనాడు అని కాదని దాని అర్థం. జనసేన సిద్ధాంతాలు చూడండి, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, పర్యావరణ అభివృద్ధి ప్రస్థానం, అవినీతిపై రాజీ లేని పోరాటం, ఇలా 7 సిద్ధాంతాలు చాలా జాతీయంగా అనాదిగా పరిష్కారం కానిటువంటి సమస్యలను పరిష్కారం దిశగా చూపేందుకు నిర్మితమైనటువంటి సిద్ధాంతాలు. ఇందులో ఏ ఒక్కటైనా ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, ఇంకో సిద్ధాంతం ఏంటంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఇందులో ఏ ఒక్కటైనా ప్రాంతీయవాదం ఉందండి? ఏ ఒక్కటైనా ఒక ప్రాంతానికి అసలు సంబంధించిందా? అంత దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, దేశం యొక్క సౌభాగ్యానికి సంబంధించి, దేశ సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మాకు సిద్ధాంతాలుగా నిర్మించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే లౌకికవాదం, కుహనా లౌకికవాదులు ఎక్కువైపోయారు దేశంలో. అలాంటి కుహనా లౌకికవాదులను ఎదుర్కొనేటువంటి శక్తులు దేశంలో కనబడలేదు. సరైన రీతిలో సరిపోయిన రీతిలో కనబడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కుహనా లౌకికవాదులను ఎదుర్కొనేటువంటి ఉద్దేశంతో ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు, అన్ని మతాలను గౌరవించారు. ఎక్కడ ఏది జరిగినా కానీ దాని మీద స్పందించడం మొదలు పెట్టారు. ఏదైతే భాషా విధానం మీద ఒక దురుద్దేశపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారో మళ్ళీ దాన్ని విడమర్చి చెప్పడం మొదలు పెట్టారు. త్రిభాషా విధానం ఓకే, ఒక భాషని రుద్దడం ఎంత తప్పు, ఒక భాషను ద్వేషించడం కూడా అంతే తప్పు అనేటువంటి ఆయన విధానాన్ని చాలా సుస్పష్టంగా చెప్పారు. సనాతన ధర్మానికి సంబంధించి మొన్న మేము 14వ తారీఖుని మేము జయకేతనం అనేటువంటి 12వ ఆవిర్భావ సభ మేము నిర్వహించుకున్నందుకు చిత్రాడు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించుకునేటప్పుడు మాకు వచ్చినటువంటి ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ ఎవరండి? కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి వచ్చారు. ఇలాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అదే రీతిలో వాళ్ళ భాషలోనే. మిగతా వారు దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. ప్రాథమిక బాధ్యత వహించి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మాతృభాషల్లో సంబోధించడం కూడా జరిగింది, వాళ్ళని విష్ చేయడం కూడా జరిగింది. అంటే ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ కొత్తగా మేము చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యూహం ఆధారంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యూహం జాతీయ ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ఒక భూమిక పోషించింది. ఈ విషయంలో ఎక్కడా తిరగలేదు. ఇదంతా కూడా బేస్ ఎక్కడ? జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో నిర్మితమైనటువంటి జనసేన పార్టీ విస్తరించడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ.
అంతేగాని తమిళనాడు రాజకీయాలు చూస్తున్నాడు కాబట్టి కోపించడమో, మీటింగ్ రాలేదు కాబట్టి కోపించడమో, ఇంకో పక్కకు చూశాడు కాబట్టి కోపించడమో, ఇంకో కూర్చోలేదు సరిగ్గా కూర్చోలేదు మీటింగ్ లోనే కోపించడమో, ఇలాంటి ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్ అండి. ఎస్ రామకృష్ణ గారు ఏమంటారు? ఇప్పుడు ఏదైతే కీలకమైన సమావేశాలకు పవన్ కళ్యాణ్ లేరు, అన్నిటికీ కూడా ఆయన అలిగారు అంటూ కూడా వాదనలు అయితే ఒక రకంగా కనిపిస్తున్నాయి. ఏంటి దీనికి ఏమంటారు? అటు ప్రభుత్వ వర్గాల నుంచి ఆయన విదేశాల్లో ఉన్నారని సమాచారం అందుతుంది. ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉండడం వల్ల, ఆయన బిజీ స్కెడ్యూల్ వల్ల సమావేశాలకు రాలేకపోతున్నారా, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ అలిగారని అనుకోవచ్చా? ఏంటి మొట్టమొదటిగా సునీత మేడం గారు, మీకు జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి, ప్యానల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే అండి, నేను మొట్టమొదటిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మా పార్టీలో అధికార ప్రతినిధి అనేటువంటిది బాధ్యతలు కాదు, రిప్రజెంటేటివ్ గా వచ్చింది. ఓకే అండి. నెక్స్ట్ ఏంటంటే, జనరల్ గా కూటమి ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోద్ది అనేటువంటిది గత కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా, కూటమి కలవక ముందు నుంచి కూడా ప్రత్యర్థులు ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారండి. కలిసిపోతారేమో అని అనుకున్నారు, కలిసారు. కలిసిన తర్వాత నుంచి ఎలాగైనా విడగొట్టాలని ట్రై చేస్తున్నారు, అవ్వలేదు. ఎప్పటికైనా వాళ్ళకి వేరే మార్గం లేదు. కూటమి కలిసి ఉంటే ప్రత్యర్థులకు మార్గం లేదు కానీ, కాబట్టి వాళ్ళందరూ క్రియేట్ చేసేటువంటి అవాకులు చెవాకులు. ఇప్పుడు నిజంగానే అడిగారు అనుకోండి, జనరల్ గా ఎవరు చెప్పాలి? పార్టీ వర్గాలన్నా చెప్పాలి, లేదు ప్రభుత్వ వర్గాలన్నా చెప్పాలి, లేదా కూటమిలో ఉండేటువంటి పార్టీ వర్గాలన్నా చెప్పాలి. మరి వీళ్ళకి ఎవరు చెప్తున్నారు అడిగారని? అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఏదైతే కావాలని మనసులో ఉందో అది మాట్లాడడం అన్నమాట. అంతేగాని పైగా రేపు ఈ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనకి మొగల్తూరు పెనుగొండ కార్యక్రమాలకు ఆయన అటెండ్ అవ్వబోతున్నారు. ఇప్పుడు దాకా ప్రతి కార్యక్రమానికి టెన్షన్ గా ఆయన అటెండ్ అయ్యారు. పైగా ఆయన ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోవడం రీత్యా ఇలా నెంబర్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అనేటువంటివి కరెక్ట్ కాదు. కూటమి అనేటువంటిది ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇది నేను చెప్పిన మాట కాదు. పవన్ కళ్యాణ్ గారు శాసనసభ సాక్షిగా, అందరి సాక్షిగా, మీడియా సాక్షిగా చెప్పింది ఏంటండి, 15 సంవత్సరాల పాటు కూటమి ఇలాగే ఉంటుంది. 15 సంవత్సరాల పాటు ఈయన యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి కూటమి అనేటువంటిది చాలా దృఢమైనది, వీళ్ళ యొక్క ఆశలు నెరవేరవు. ఫస్ట్ది. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పటికే కూటమిలో అత్యంత సుపరిపాలన అనేటువంటిది అందించడం జరుగుతుంది. ఓ పక్కన హామీలు నెరవేర్చడం జరుగుతుంది, ఓ పక్కన ప్రజల సాధారణ సమస్యలు నెరవేర్చడం జరుగుతుంది. ఎక్కడైనా గ్రీవెన్స్ ఉంటే అవి నెరవేర్చడం జరుగుతుంది. యథావిధిగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వాళ్ళకి వీళ్ళకి చేసే సహాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న 6,200 కోట్లు పాత బకాయిలు చెల్లించరండి. మొదలు పెట్టారు ఉద్యోగస్తులకు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకో బకాయిలు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయాడు. టాప్ సీఎం గారు మొత్తం అన్ని పెండింగ్లు పెట్టుకుని వెళ్తే ఒకటి కూడా ఇవాళ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన వచ్చిన దగ్గర నుంచి పల్లె పండుగ పేరుతో విత్ ఇన్ షార్ట్ పీరియడ్, అంటే టార్గెట్ 2-3 నెలల టార్గెట్ తో మొత్తం సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఈయన వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే ఇవాళ అటవీ శాఖలో అత్యంత సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఎర్రచందనాన్ని పట్టుకోవడం జరిగింది. అలా ఈయన వచ్చినటువంటి ఆనతి కాలంలోనే వాళ్ళ కనీసం ఒక 500 గోకులాలు కూడా కట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ విత్ ఇన్ 6 months 8 months లో 2,500 గోకులాలు పైన నిర్మించడం జరిగింది. రోడ్ల నిమిత్తం వాళ్ళ కనీసం 5 సంవత్సరాలకు 500 కోట్లు కూడా కేటాయించే దుస్థితి నుంచి మొన్నటి బడ్జెట్ లోనే 6,000 కోట్ల దాకా కూడా కేటాయించడం జరిగిందండి. ఇలా కూటమి ప్రభుత్వంలో ఒకరికొకరు సహకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ, మీరనేటువంటి అన్ని సివిల్ సప్లై గవర్నమెంట్ కానీ, లేకపోతే ఒక టూరిజం కానీ, అటు విద్యాశాఖ కానీ, ఇది కూడా చాలా వేగవంతంగా చూసుకుని వెళ్ళిపోతుంది. పరిపాలన జెట్ స్పీడ్ తో వెళ్తుంది. అభివృద్ధి
సంక్షేమం రెండింటిని కూడా డబుల్ ఇంజిన్ తో సర్కారు దూసుకుని వెళ్తుంది అనమాట అండి. ఇలాంటి సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ గారు చాలా స్థిర చిత్తమైనటువంటి వ్యక్తి, చాలా దృఢ చిత్తమైనటువంటి వ్యక్తి. ఊరికే పుట్టగాల్చి ముఖాన్ని పడేసి అలిగిరంటే అలా ప్రతిదానికి స్పందించేటువంటి పర్సన్ కాదు ఆయన. స్పందిస్తే ప్రజలకి పరిష్కారం ఉండాలి, స్పందిస్తే ప్రజలకు ఉపయోగం ఉండాలి, స్పందిస్తే దేశానికి ఉపయోగం ఉండాలి, స్పందిస్తే ఏదైనా సామాజిక ప్రయోజనం ఉండాలి. అంటే ఎగ్జాక్ట్లీ అండి రామకృష్ణ గారు, ఇక్కడే కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. మీరు అన్నట్లు ఓకే, నిజంగానే పవన్ కళ్యాణ్ కి బిజీ స్కెడ్యూల్ ఉంది, ఆయన ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన కొంచెం ఫారెన్ లో ఉంటున్నారా, లేదంటే సినిమా షూటింగ్లు, ఇవన్నీ కూడా అంశాలు తెరపైన ఉన్నాయి. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ కి అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి విమర్శలు, ఆయన కొన్ని సమావేశాలకు రాలేదు, కానీ ఈసారి సమావేశాలకు రాకపోవడమే ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే కూడా ఈ మధ్య కాలంలో అటు జనసేన పార్టీ స్థాపన దినోత్సవంలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఈ మధ్య తమిళ మీడియాకి కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాల్లో రంగప్రవేశం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానన్న కమెంట్లు ఇప్పుడు ఒక రకంగా చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా సమర్థిస్తారు మరి? మేడం, విషయం ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు స్పందించరండి. సమాజానికి మేలు చేకూరేలా స్పందించారు ఫస్ట్ది. ఇక రెండోటంటే మీరు అడిగినటువంటి క్వశ్చన్లు చాలా 4-5 క్వశ్చన్లు వరుస పెట్టి అడిగారు. తమిళ రాజకీయాల వైపు దృష్టి పెట్టడం అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాల్సింది, ఇంకా నేను మా పార్టీ వర్గాల నుంచి ఈయన ఎక్కడ ఉన్నారనేటువంటిది నేను సమాచారం కూడా పూర్తిగా తీసుకోలేదు. ప్రభుత్వ వర్గాలు చెప్పేదని మన మిగతా సమాచారాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఒకటి. ఇంకోటి ఏంటంటే తమిళనాడు రాజకీయాల వైపు మళ్ళడం అనేటువంటిది ఒక తమిళనాడు అని కాదని దాని అర్థం. జనసేన సిద్ధాంతాలు చూడండి, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, పర్యావరణ అభివృద్ధి ప్రస్థానం, అవినీతిపై రాజీ లేని పోరాటం, ఇలా 7 సిద్ధాంతాలు చాలా జాతీయంగా అనాదిగా పరిష్కారం కానిటువంటి సమస్యలను పరిష్కారం దిశగా చూపేందుకు నిర్మితమైనటువంటి సిద్ధాంతాలు. ఇందులో ఏ ఒక్కటైనా ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, ఇంకో సిద్ధాంతం ఏంటంటే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. ఇందులో ఏ ఒక్కటైనా ప్రాంతీయవాదం ఉందండి? ఏ ఒక్కటైనా ఒక ప్రాంతానికి అసలు సంబంధించిందా? అంత దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, దేశం యొక్క సౌభాగ్యానికి సంబంధించి, దేశ సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మాకు సిద్ధాంతాలుగా నిర్మించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏంటంటే లౌకికవాదం, కుహనా లౌకికవాదులు ఎక్కువైపోయారు దేశంలో. అలాంటి కుహనా లౌకికవాదులు ఎదుర్కొనేటువంటి శక్తులు దేశంలో కనబడలేదు, సరైన రీతిలో సరిపోయిన రీతిలో కనబడలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కుహనా లౌకికవాదులు ఎదుర్కొనేటువంటి ఉద్దేశంతో ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నారు, అన్ని మతాలని గౌరవించారు. ఎక్కడ ఏది జరిగినా కానీ దాని మీద స్పందించడం మొదలు పెట్టారు. ఏదైతే భాషా విధానం మీద ఒక దురుద్దేశపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారో మళ్ళీ దాన్ని విడమర్చి చెప్పడం మొదలు పెట్టారు. త్రిభాషా విధానం ఓకే, ఒక భాషని రుద్దడం ఎంత తప్పు, ఒక భాషను ద్వేషించడం కూడా అంతే తప్పు అనేటువంటి ఆయన విధానాన్ని చాలా సుస్పష్టంగా చెప్పారు. సనాతన ధర్మానికి సంబంధించి మొన్న మేము 14వ తారీఖుని మేము జయకేతనం అనేటువంటి 12వ ఆవిర్భావ సభ మేము నిర్వహించుకున్నందుకు చిత్రాడు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించుకునేటప్పుడు మాకు వచ్చినటువంటి ఆయన అభిమానులు కానీ జన సైనికులు కానీ ఎవరండి? కర్ణాటక నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తమిళనాడు నుంచి వచ్చారు. ఇలాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా అదే రీతిలో వాళ్ళ భాషలోనే. మిగతా వారు దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. ప్రాథమిక బాధ్యత వహించి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ మాతృభాషల్లో సంబోధించడం కూడా జరిగింది, వాళ్ళని విష్ చేయడం కూడా జరిగింది. అంటే ఎక్కడైతే ఒక రాజకీయ పార్టీ కొత్తగా మేము చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యూహం ఆధారంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ స్థాయిలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన వ్యూహం జాతీయ ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ఒక భూమిక పోషించింది. ఈ విషయంలో ఎక్కడా తిరగలేదు.
ఇదంతా కూడా బేస్ ఎక్కడ జనసేన పార్టీకి? ఆంధ్రప్రదేశ్ లో నిర్మితమైనటువంటి జనసేన పార్టీ విస్తరించడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. అంతేగాని తమిళనాడు రాజకీయాలు చూస్తున్నాడు కాబట్టి కోపగించడమో, మీటింగ్ రాలేదు కాబట్టి కోపగించడమో, ఇంకో పక్కకు చూశాడు కాబట్టి కోపగించడమో, ఇంకో కూర్చోలేదు సరిగ్గా కూర్చోలేదు మీటింగ్ లోనే కోపగించడమో, ఇలాంటి ఇవన్నీ కూడా చాలా సిల్లీ థింగ్స్ అండి. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. మేడం నమస్తే. చెప్పండి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం నేను చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫస్ట్ చాలా స్థిర చిత్తం ఉన్న వ్యక్తి, దృఢ చిత్తం ఉన్న వ్యక్తి, అన్నిటినీ కూడా చాలా సమతూకం, సమతుల్యం, సమన్వయం, సంయమనం ఉన్నటువంటి వ్యక్తి. మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, జనసేనాని అధ్యక్షుడు. ఆయన రాజకీయాలను దేశభక్తి ఉద్దేశంతోనే చేస్తారు. పేట్రియటిజం ఫర్ పాలిటిక్స్ ఫర్ పేట్రియటిజం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందువల్ల ఏంటంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా అలా పరిగణలో తీసుకునేటువంటి వ్యక్తి కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ అనేటువంటిది ఈ పర్సన్ వస్తేనో ఈ పర్సన్ రాలేదని ప్రతి క్షణం ఉండదండి. చాలా సహజమైనటువంటి పని ఇది. ఒక్కొక్కసారి ఆబ్సెంట్ అవ్వడం ఎవరైనప్పటికీ కూడా చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. దాని గురించి దాన్ని భూతద్దంలో పెట్టి కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్టుగా అది ఎవరో పీకాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆయన అన్నింటి మీద కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంటారు. ఇప్పటికీ చెప్తున్నాను, దేశంలో కుహనా లౌకిక శక్తులను ఎదుర్కొనేటువంటి అత్యంత దృఢమైన శక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారని ప్రజలు ఆశిస్తున్నారు. ఎవరైతే ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కడైతే ప్రజలు తన గురించి ఆలోచిస్తుందో, ఎక్కడైతే ప్రజలు తన యొక్క ఆశలను నెరవేర్చే పలానా పార్టీ అనుకుంటుందో ఆ పార్టీ అక్కడికి వెళ్ళి పనిచేయడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి ధర్మం. అదే మొన్న తండ్రి టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సార్. అక్కడ ప్రజలు ఆ యొక్క భూమికిను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం, పాల్గొంటామని చెప్పారు. అందువల్ల ఏంటంటే మా సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ చాలా పరిపక్వతతో కూడి ఉంటాయి, చాలా చాలా అప్డేటెడ్ గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. చిన్న విషయాలు అంటే రామకృష్ణ గారు, అదే ఈ చిన్న విషయానికే వైసీపీ ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి చాలా స్కెడ్యూల్స్ ఉన్నాయి, సినిమాలు కూడా 3 సినిమాల్ని లైనప్ లో పెట్టారు. సో ఇక్కడ బిజీ అయితే అప్పుడు ఎలా, ఏ రకంగా ఎదుర్కొంటారు? ఆ వైసీపీని ఏ రకంగా ఫేస్ చేస్తుంది జనసేన అప్పుడు? మేడం నమస్తే అండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇందాక నుంచి వైసీపీ అని మనం అనుకుంటున్నాం, కానీ వైసీపీ యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరించారండి. ఎందుకు అంటే తనకి ఇవ్వనటువంటి ప్రతిపక్షం గురించి మారం చేస్తారు, పట్టుబడతారు. తనకి ఇచ్చినటువంటి విపక్షం ఆధారంగా నిర్మాణాత్మకంగా శాసనసభలో వ్యవహరించదు. పోనీ ప్రజా సమస్యలను ఆవిష్కరించదు. అవసరం లేని వాటిని పట్టుకుంటుంది, అవసరం లేని వాటిని వదిలేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు వైసీపీ వ్యక్తిగతంగా వదిలి ప్రజా సమస్యల పరంగా వెళ్తుందో కనీసం అది ప్రజల్లో కనబడుతుంది. వైసీపీ అనేటువంటిది ఈ రోజు నథింగ్ అండి. ఎందువల్ల నథింగ్ అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలే వాళ్ళ యొక్క నథింగ్ కారణం. వైసీపీ పార్టీ అసలు ఒక సెషన్ అంతా మాకు ప్రతిపక్షం కావాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాను మాత్రమే తీసుకుంటారు. లేకపోతే విపక్షం కూడా సమస్యలను పార్టిసిపేట్ చేయొచ్చే. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉంటే ఎన్నో సమస్యలు బయటకు తీసినటువంటి విధానం ఉందండి. మొన్నటికి మొన్న మా పార్లమెంట్ లో మా ఎంపీ గారు 5 నిమిషాలు మాట్లాడి మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి రైల్వే సమస్యలు మొత్తం ఏకరవ పెట్టేసి, అవసరం లేని ఏకరవ పెట్టేసి, బడ్జెట్ ఏకరవ పెట్టేసి 5 నిమిషాల లోపే చాలా వాల్యుబుల్ స్పీచ్ ఇచ్చారు ఎంపీ, మా పార్లమెంటు కాకినాడ ఎంపీ ఉదయ్ గారు. ఇది పార్లమెంటు సమయాన్ని సద్వినియోగం చేసే విధానం అండి. ఆ 5 నిమిషాల్లోనే మన రాష్ట్రానికి చేసినటువంటి రైల్వే డెవలప్మెంట్, అలాగే రాష్ట్రానికి అవసరమైనటువంటి రైల్వే నిధులు, అలాగే రాష్ట్రానికి మన ఊరే దాని వల్ల వచ్చేటువంటి రైల్వే అభివృద్ధి,
దానివల్ల రాష్ట్రానికి ఉన్న ప్రయోజనాలు, ఇన్ని అంశాలను కేవలం 5 నిమిషాల్లో ఎంపీ తంగళ్ళ ఉదయ్ గారు 5 నిమిషాల్లో ఏకరవు పెట్టి పార్లమెంట్ సమయాన్ని పికో సెకండ్స్ కూడా చాలా వాల్యుబుల్ గా మెయింటైన్ చేశారు. అలాంటిది మీకు ప్రజలు ఇచ్చినటువంటి, వైసీపీకి ప్రజలు ఇచ్చినటువంటి సమయం, ఆ యొక్క స్థానాన్ని సద్వినియోగం చేయకుండా ఇవ్వనటువంటి ప్రతిపక్షాన్ని కావాలని పదే పదే ఏదో ఒకటి అలా కావాల్సింది రచ్చండి, చర్చ కాదు. అలా కావాల్సింది సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఏంటంటే వైసీపీ మాటకు విలువ లేదు, వైసీపీ విధానాలకు విలువ లేదు, వైసీపీ పార్టీకి విలువ లేదు, వైసీపీ నాయకులకు విలువ లేదు, అసలు వైసీపీకే విలువ లేదు. రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ప్రజల్లో యొక్క స్థానాన్ని కోల్పోతుంది తప్పితే పొందలేదు, పెంచుకోలేదు. ఎందుకంటే ఇంకొక మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 5 శాఖలు తీసుకుని 5 శాఖలని కూడా మంత్రిత్వంగా ఉండి 5 శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. అత్యంత చాలా కీలకమైనటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలో 2500 గోకులాలు, వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్లు, ఓ పక్కన గ్రామీణ తార్ రోడ్లు, రోడ్లు లేనటువంటి గ్రామాలకు మళ్ళీ కొత్తగా రోడ్లు వేయించి డోలీ అవకాశం లేకుండా నిర్మూలించినటువంటి వ్యక్తి. అండ్ ది సేమ్ టైం మొత్తం రాష్ట్రాన్ని ఎన్నిసార్లు పర్యటించారో చూడండి. ఉల్టం పొలిటీషియన్ అనేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా పర్యటించాడా? ఊరికే గుట్టగాల్చి ముఖం మీద పార్టీ పొలిటీషియన్ ఇది కాదు. చేసినటువంటి ప్రగతి ఏంటి, ఎత్తినటువంటి సమస్యలు ఏంటి, చూపించిన పరిష్కారాలు ఏంటి? ఇవాళ జాతీయవాదంగా మా సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఉందా అంటే అది మా పవన్ కళ్యాణ్ గారు విజనరీ, అత్యంత దృష్టికోణం అలాంటిది అనమాట అండి. ప్రజలంటే ఆయనకు ఉండేటువంటి ప్రేమ, సమస్యలంటే ఆయనకు ఉండేటువంటి శ్రద్ధ, పరిష్కారాల మీద ఆయనకు ఉండేటువంటి ఆలోచన విధానం వలన ఇవాళ జనసేన పార్టీ జనసేనానికే కాదు, ఒక్క జన సైనికుడికి కూడా దేశంలో ఇవాళ పేరు మారుమోగిపోతుంది. దానికి కేవలం వన్ అండ్ ఓన్లీ కారణం మా జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏర్పడుతున్నటువంటి విధానం నుంచి ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్న విధానం, వ్యవహరించిన విధానం, నిర్మించినటువంటి విధానం. ఎప్పుడు మా మీద అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉంటారు, ఎన్నో స్పందనలు ప్రతిస్పందనలు జరుగుతూనే ఉంటాయి, ఎన్నో సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు, ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అవన్నిటిని కూడా ఎదుర్కోవడం మాకు చేతకానిది కాదు. మాకు మా పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేనాని మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు మాకు నేర్పించింది ఏంటంటే ఎదుర్కోవడం నేర్పించారు, ఫైట్ చేయడం నేర్పించారు, సమాధానం చెప్పడం నేర్పించారు, వివరించడం నేర్పించారు, విశ్లేషించడం నేర్పించారు, చర్చించడం నేర్పించారు, దేశం అంటే భక్తి నేర్పించారు. ఈ దేశం పట్ల అత్యంత శ్రద్ధను, అత్యంత ఇది నేర్పించారు. ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఉండదన్నమాట. కాబట్టి ఏ ఇబ్బంది లేదు, కూటమి కానీ లేకపోతే వేరే దానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని సవ్యంగా సాగుతాయి. కాబట్టి ఇటువంటి ఆశలేమి కూడా వైసీపీకి చెల్లవు.